వాళ్ళకి అంటే ఇంటర్నల్ ఇప్పుడు ఏమైపోయిందంటే గతంలో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ తల్లి మీద వచ్చినప్పుడు ఎవరు రాలేదు మాట్లాడలేదు, ఎంటైర్ ఫ్యామిలీ మీద నిందలేసే ప్రయత్నం చేసినప్పుడు ఎవరు రాలేదు మాట్లాడలేదు, కాస్టింగ్ కోచ్కి సంబంధించి వచ్చినప్పుడు కూడా ఎవరు రాలేదు మాట్లాడలేదు. బట్ నాగార్జున గురించి రాగానే ఏంటి ఇంతమంది రావడము అనేది ఇప్పుడు క్వశ్చన్ అయిపోతుంది. మళ్ళీ బీసీ మహిళను ఇక్కడ మెయిన్గా చూపిస్తూ ఒక బీసీ మహిళ ఎదుగుతుంటే ఓర్వలేక ఒక చిన్న ఇష్యూ రాగానే ఓకే. దుర్గారావు గారు చెప్పండి. అమ్మా సంజయ్ గారు, ఇక్కడ ఒక్క విషయం గమనించాలి మీరు. చెప్పండి. నాగార్జున గారిది కన్వెన్షన్ కూల్చినప్పుడు ఎవరు కూడా స్పందించలేదు, పబ్లిక్ స్పందించలేదు, సినిమా ఇండస్ట్రీ స్పందించలా. ఆ సంఘటన వేరు, ఈ సంఘటన వేరు. ఇక్కడ మనం నాగార్జున గారిని కన్వెన్షన్ బ్యాక్ డ్రాప్ లో చూడకూడదు, ఈ ఇన్సిడెంట్ లో దీన్ని సపరేట్ గా చూడాలి. రెండింటిని మిక్స్ చేస్తే కనుక డ్రైవింగ్ అండ్ డ్రింకింగ్ మిక్స్ చేసినట్టు అవుతుంది. ఆ ఇన్సిడెంట్స్ లో ఆయనకి సింపతి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన వల్ల తప్పు జరిగింది అనేది జనాభిప్రాయం. అక్కడ కొన్ని సాంకేతికంగా కూడా కొన్ని ఇవి కనబడుతున్నాయి సాక్ష్యాలు. కాబట్టి ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేదు దుర్గా కుమార్ గారు. నేను అందుకే ఇన్కన్వెన్షన్ టాపిక్ అసలు తీయలేదు, ఎందుకంటే మీరు తీలా. అక్కడ ఆయనకి అదే నాగార్జున గారికి అక్కడ సానుభూతి రాలేదు, సపోర్ట్ రాలేదు సినిమా ఇండస్ట్రీ జనరల్ పబ్లిక్. కానీ ఇక్కడ ఫుల్ గా వచ్చింది. మీరు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కొన్ని ఫ్యామిలీస్ గురించి చెబుతూ వాళ్ళ ఇన్సిడెంట్స్ లో రాలేదు ఈయనకి వచ్చింది అన్నారు కదా, ఇది వేరండి. ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి కుటుంబంలో ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇది లొకలు కూడా అనుకోవడానికి లేదు. కుటుంబంలో ఇవాళ మారిన సామాజిక పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వచ్చిన ఇబ్బంది 50% ఇళ్లలో ఉన్నాయి. అంటే ఒకటి దుర్గా కుమార్ గారు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటేనే వినిపిస్తున్న దానికి తెలుగు వాళ్ళు హీరోయిన్లు కావచ్చు, తెలుగు ఆర్టిస్టులు కావచ్చు కరువైపోతున్నారన్న సందర్భంలో కాపాడాల్సిన వాళ్ళే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే అంటే ఎవరి మధ్య గొడవను ఎవరి దాకా తీసుకెళ్లారు అసలు? అదే కదా నేను ఫస్ట్ చెప్పా కదమ్మా. నేను ఇంతకు ముందు అసలు వీళ్ళకి సినిమా ఇండస్ట్రీ మీద ఈవికి లేదు, నాగార్జున ఫ్యామిలీ మీద లేదు, ఆ మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ మీద కూడా లేదు. ఆమెకున్న కక్షల్లా కేటీఆర్ మీద, బిఆర్ఎస్ మీద. బిఆర్ఎస్ కూడా కాదు, కేటీఆర్ టార్గెట్ ఆమెకి. ఆమె ఆయన్ని కొట్టే క్రమంలో తడబడి ఏదేదో కొట్టుకుంటా వెళ్ళిపోయింది. కానీ అసలు వ్యక్తికి దెబ్బ తగలేదు. ఈ మధ్యలో క్లాస్ ఫైర్ లో ఇదైపోయారు, ఇంజూర్ అయిపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆమె క్షమాపణ చెప్పటం అనేది చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీద అయితే పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇక్కడ తీవ్రమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున అక్కినేని గారి ఫ్యామిలీ, నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ దాదాపు ఒక 70 సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉంది. ప్రతి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి కుటుంబంలోనూ తెలిసిన పేరు అది. అంతకాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి వివాదం వాళ్ళ కుటుంబం మీద ఇంత పరువు నష్టం వ్యాఖ్యలు కూడా ఎవరు చేయలేదు. ఇవి కూడా వీళ్ళని మీద చేయడం ఉద్దేశించి నిజానికి అది కేటీఆర్ కి దెబ్బ తగులుతుంది అనుకుంది, కానీ ఆమె ఈ వీళ్ళని దెబ్బ తగలాలి, వీళ్ళ మనసు గాయపరచాలి కూడా ఆమెకు లేదు. అంటే ఇది ఒక స్ట్రాంగ్ కేసు. దీని మూలన కేటీఆర్ కి ఒక ప్రూఫ్ తో సహా నేను చెబుతున్నాను అంది. అంతర్గత ఇన్ఫర్మేషన్ అని కూడా చెప్తానన్నారు కదా. నాకు ఇంటర్నల్ ఏమన్నారమ్మా? రెడ్డి గారు అదే అన్నారు. ఇంటర్నల్ గా నాకు కూడా ఒక విషయం తెలిసింది, మీ కూతుర్ని హీరోయిన్ చేసుకుందాం అనుకుంటే నాగార్జున అడ్డుపడ్డాడు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇది చేసావా నేను ఇంటర్నల్ గా కొండా సురేఖ అన్నాను అనుకో, అది సరైపోతుందా? అది ఇప్పుడు ఇంకోటేనండి, నేను రోడ్డు మీద వెళ్తున్నానమ్మా, వెళ్తుంటే ఎవరో ఇద్దరు నా ముందు చెప్పుకుంటా వెళ్తున్నారు ఎవరో గురించో. అవి నా చెవిలో పడితే అది నేను పబ్లిక్ కన్సంప్షన్ కి వాడుకోవటానికి నాకు అర్హత ఉందా, హక్కు ఉందా? ఎవరికైనా చెప్పొచ్చు, చెబితే నీ పర్సనల్ కన్సంప్షన్ ఉంచుకో అంతే నీ మనసులో. అంతేగాని నువ్వు బయటకు వచ్చి అది అథెంటిసిటీ ఉందా లేదా, ఈవెన్ అథెంటిసిటీ ఉందనుకుందాం, నీకేం అధికారం ఉంది వాడటానికి దాన్ని పబ్లిక్ లో? అంతే కదమ్మా. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు రియాక్ట్ అవ్వరు అనేసని సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మహిళలు కావచ్చు, లేకపోతే నాగ చైతన్య, నాగార్జున కావచ్చు, అంటే అధికారం ఉంది కదా రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదు, భయపడతారని అనుకున్నారా? లేకపోతే ఇంత సీరియస్ అవుతుంది అని ఆవిడ అనుకోకుండా దీన్ని అంటే ఎంత దూరం వెళ్తుందని గెస్ చేయలేకుండా అన్నారని అనుకోవాలా? నా పర్సనల్ గా వ్యక్తిగతంగా అయితే నా అభిప్రాయం, ఆమె కేటీఆర్ ని గట్టిగా కొట్టాను, ఈ ఆధారాలన్నింటినీ బయట పెట్టి అనుకుంది. కానీ అది వాళ్ళకన్నా కూడా ఈ బుల్లెట్ ముందే కొంతమందికి తగిలి వాళ్ళు పడిపోతారనేది ఆమె ఊహించలేదమ్మా. అది అనుకోకుండా జరిగిందని అనుకుంటా. కానీ అనుకోకుండా జరిగినా కూడా
ఆ స్థాయి అంటే మహిళ ఎలా అనుకోకుండా జరిగిందండి అన్నప్రెడ్డి గారికి, నేను దుర్గా కుమార్ గారికి ఇద్దరికే ఇస్తున్నా. అనుకోకుండా జరిగిందని అనుకోవడానికి వ్యాఖ్యలు చేసింది ఒక నార్మల్ ఏదో అంటే పార్టీ కార్యకర్త లేకపోతే పార్టీలో సన్నిహితంగా తిరిగే వాళ్ళు కాదు కదా, ఒక మహిళా మినిస్టరు, అందులోనూ ఆవిడకి సంబంధించిన అంశానికి సంబంధించి వచ్చినప్పుడు ఇది టార్గెట్ గానే జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఏదో మైండ్లో పెట్టుకొనే ఇది అంటే కేటీఆర్ ఒక్కడనే కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా లుకలుకల్ని రెండింటిని ఈ ఫోన్ ట్యాప్ అంశాన్ని మొత్తాన్ని తీసే విధంగానే ఇది చాలా టార్గెటెడ్గా వేసింది. వెనకాల ఇంకొక హస్తంతో అంటే కొండా సురేఖకు చాలా సపోర్ట్గా ఉన్న అంశాన్ని నేపథ్యంలోనే తెర మీద తీసుకొచ్చారు అనేసి అని ఇంకో వాదన వినిపిస్తుంది. ఏమంటారు? అయితే ఒకటమ్మా సంధ్య చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఒక సీనియర్ మహిళ ఇంతకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి మాట్లాడబట్టి దీనికి ఇంత ఇంటెన్సిటీ కూడా వచ్చింది. ఆమె అని ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆమె కులాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేదు. బీసీ మహిళ, ఎస్సీ మహిళ, ఎస్టీ అనే క్వశ్చన్ కాదు. ఆమె ఒక మంత్రి అంటే చాలా అర్హత కలిగి ఎంతో తెలివి అంత ఉంటేనే ఈ స్థితికి చేరింది. కాబట్టి ఆమె ఈ గొడుగు కింద తప్పించుకోవడానికి అవకాశమే ఉండకూడదు. ఎవరు కూడా అందుకే ఇంత షార్ప్ గా పబ్లిక్ కూడా రియాక్ట్ అయ్యారు. అది తప్పు. అవతల కూడా చిన్న ఏజ్ వాళ్ళ మీద ఇవి చేసింది. ఈమె కూతురు వయసులో వాళ్ళకు ఉంది. ఆ ముగ్గురు కూడా ఎవరైతే ఈమె మాటల మూలాన ఇబ్బంది పడుతున్నారో వాళ్ళంతా వాళ్ళ కూతురు వయసు వాళ్ళు. అందులో వాళ్ళు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. పబ్లిక్ లైఫ్ లో ఆమె అడిగింది కూడా సమంత, ఏమండి ఇది ఒక గ్లామర్ ఫీల్డ్, నేను ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన అమ్మాయిని, నేను ఈ స్థితికి రావాలంటే ఎంతో కష్టపడాలి. మీరు కూడా రాజకీయ రంగంలో మీరు కూడా ఇంచుమించుగా నాలాంటి బ్యాక్గ్రౌండ్ తో వచ్చి ఈ స్థితికి చేరిన మీరు ఇలా మాట్లాడొచ్చా అని కూడా ఆమె ఎంతో విఘ్నతతోను వినమ్రతతో కూడా అడిగింది. ఇవన్నీ కూడా ఒక రకంగా కొండా సురేఖ గారిని ఇంకా డిఫెన్స్ లో పడేసినాయి. నాకంటే ఇంకో